ప్రభునందు ప్రియమైన ఆర్సీసీ ఫ్యామిలీకి, అదేవిధంగా యూట్యూబ్ ద్వారా, జీవనది టెలివిజన్ ద్వారా ఈ వాక్య సందేశాన్ని వీక్షిస్తున్న మా ఆత్మీయ మిత్రులందరికీ ప్రభు పేరట వందనాలు. మరొక పునరుత్థానం కూడా, ఈ దినం కూడా దేవుని మహిమపరచడానికి ప్రభు మనకిచ్చారు. యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచి ఆయన తన శిష్యులకు అగుపడిని ఆరాధనలో ప్రాముఖ్యత వారికి నేర్పించి ఆయన వారిని విడిచి పరలోకమునకు ఆరోహణమైపోయాడు. యేసు ప్రభుని ఆరాధించడానికి ప్రతి ఆదివారం మనమందరం సంఘములలో కూడి దేవుని మహిమపరిచే వాళ్ళం. అయితే ఈ లాక్డౌన్ నిమిత్తం మనము మన గృహాలలో ఉంటున్నప్పుడు మీకు వాక్యం అందాలని ఈ లైవ్ కార్యక్రమాన్ని మీకోసం చేస్తున్నాం. ఈ సమయంలో ప్రియులారా, మనమందరం కలిసి తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు జరుగుతున్న ఆరాధన మనకు దీవెనకరంగా దేవుడు అనుగ్రహించినట్లు ప్రభు సన్నిధిలో అందరము ఏకీభవిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామేడువైన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ పాద సన్నిధిలోనికి మమ్మల్ని అప్పగిస్తున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడై, మా యజమానుడై, మా ప్రభువై మాకున్నందుకు స్తోత్రం. ప్రభువా, ప్రజలందరూ దిగులుతో కలవరముతో ఉన్నటువంటి ఈ పునరుత్థాన దినమందు నీకు మేము స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు స్తోత్రం, ఆరోగ్యం ఇస్తున్నందుకు స్తోత్రం, కాపుదల దయచేస్తున్నందుకు స్తోత్రం, అనుదిన ఆహారం దయచేస్తున్నందుకు స్తోత్రం. ప్రభువా, ఈ దినమందు నిన్ను పాడి స్తుతిస్తూ ఉండగా మాతో ఉండుమని, మా స్వరము విని మమ్మల్ని ఆదరించమని, ఆశీర్వదించమని, ఈరోజు నీ నుండి ఒక సందేశం వినడానికి తగిన కృప మాకందరికీ దయచేయమని, ఆన్లైన్ ద్వారా ఈ సందేశాన్ని, ఈ ఆరాధనను వీక్షిస్తున్న మా మిత్రులందరినీ దీవించమని, నీ కృపలతో నింపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన కొయరు వారు ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుతారు. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మీకోసం నేను అందిస్తాను. యేసయ్యా
దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభుని సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి ప్రభు చేత మనకి ఇవ్వబడిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు మనం దేవునికి స్తోత్రం చెల్లిదాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఏర్పరచబడిన వాక్యాంశం లూకా సువార్త 1వ అధ్యాయం దాని యొక్క 26 నుంచి చదువుతున్నాను. 6వ నెలలో గబ్రియేలు అను దేవదూత గలీలియలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడగు యోసేఫు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీకు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఈరోజు ప్రపంచమంతా కూడా మదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. కనుక ఈ వాక్య సందేశాన్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హ్యాపీ మదర్స్ డే తెలియపరుస్తున్నాను. తల్లులందరికీ ప్రత్యేకమైన శుభములు. మీ ద్వారా ఒక చక్కని సమాజాన్ని నిర్మించుటలో దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కనుక ఈ సమయంలో ఈ వాక్య సందేశానికి ముందు తల్లులందరికీ ప్రత్యేకమైన అభివందనములు తెలియపరచుచున్నాం. ఇక్కడ మనం ధ్యానిస్తున్నటువంటి అంశం, ఈరోజు ఒక మహిళ యేసుని తల్లి అయిన మరియమ్మను గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాం. మరియమ్మ దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఆ కన్యక యొద్దకు దూత వచ్చి ఆమెతో ఇలా చెప్పారు, దయాప్రాప్తురాలా, నీకు శుభము. మరియమ్మ దేవుని చేత ఆ తరములో ఏర్పరచబడిన ఒక కన్యక. ఈ లోకంలో లోకరక్షకుడిగా దేవుడు జన్మించటానికి ఏర్పరచుకున్న ఒక శ్రేష్టమైన పాత్ర. ఆమె అనేక రకములైన గుణములతో నిండినటువంటిది. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని కృప ఆమెకి కలిగినది. దయాప్రాప్తురాల అని పిలుస్తున్నారు. దేవుడు తన కృప చేత ఆమెను నింపారు. ఆమె యేసు ప్రభువును గర్భం ధరించడానికి ఒక పురుష సహాయం పొందుకోలేదు. ఇది ఎటువంటి శుభవచనం అని ఆమె తొందరపడినప్పుడు దూత చెప్పారు, నువ్వు భయపడవకు, దేవుడు నీలో ఉద్భవించి నీలో ప్రవేశించి నీవు ఒక కుమారుని కనును, అతనికి యేసు అని పేరు పెట్టవలను. ఈ శుభవచనం దేవుడు ఆమెకు అనుగ్రహించడానికి కారణం, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక పాత్ర మరియమ్మ. అనేక మంది స్త్రీలు ఆ కాలంలో ఉండే. ఈమె యోసేఫు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడి ఉన్నది. వివాహ నిశ్చితార్థం అయిపోయింది. ఇప్పుడు యోసేఫు, మరియమ్మ ఇరువురు కలిసి బేతలహేమునకు వెళ్ళుచున్నారు. అక్కడ అందరూ కూడా వారి పేరు నమోదు చేయాలని ఒక ప్రకటన నిమిత్తం వారిరువురు బయలుదేరారు. అయితే మరియమ్మ గర్భం ధరించినది యోసేఫు ద్వారా కాదు అని అతనికి తెలుసు. కాబట్టి దేవదూత వచ్చి చెప్పిన మాటకు ఎంతో విలువ ఇచ్చి ఆ మరియమ్మతో పాటు యోసేఫు సంచరించుచున్నాడు. ఈమె దేవుని వాక్యంలో మనం పరిశీలించుచున్నప్పుడు ఒక అద్భుతం ఆమె జీవితంలో జరిగింది. దైవ కుమారుడు ఆమె ద్వారా జన్మ ఎత్తినది. అయితే దానికంటే ముందు ఆమె చాలా భక్తి కలిగిన ఒక వర్షిపర్. ఆమెలో ఉన్న ప్రత్యేకత గురించి చెప్పాలంటే, ఆరాధించే విషయంలో లోపం లేని
యథార్థ హృదయం కలిగిన ఒక కన్యక. రెండవదిగా ఆమె హృదయము, ఆమె మనస్సు, ఆమె శరీరము పవిత్రమైనటువంటిది, కన్యకగా ఉంటుంది. అది మాత్రమే కాదు, దేవునిపై ఆశ్రయించు విషయంలో ఆసక్తి కలిగినది, విధేయత కలిగినది, వినయం కలిగినది, సాత్వికం కలిగినటువంటిది. మరియమ్మ ఎంతో విధేయత కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుని చిత్తం నెరవేర్చటానికి ఆమె సంపూర్ణమైన సమర్పణ కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక ఆమెకి వివరించగా, నీ చిత్తం నెరవేరునుగాక అని ఆమె తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని చిత్తం సంపూర్ణంగా తెలియపరచడానికి ఆమె ఇష్టపడుచున్నారు. ఈ శుభవచనములు విన్న వెంటనే ఆమె అంటున్నారు, అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అడగగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది అని అంటున్నారు. మరియుకి ఇంకొక సూచన కూడా ఇచ్చారు. అన్ని విషయాలలో దేవుడు తెలియపరిచినటువంటి మాటల యందు మరియమ్మ చాలా వినయముతో, తగ్గింపుతో దేవుని ప్రణాళికకు తన్ను తానుగా సమర్పించినట్లు మనం చూస్తున్నాం. ఆమెకి ఒక గొప్ప కృతజ్ఞత కలిగిన హృదయం ఆమె కలిగి ఉండేను. అది మాత్రమే కాదు, దేవునికి ఆమె కృతజ్ఞత తెలియపరచుటలో ఎంతో ఆనందించేటువంటిది. అది మాత్రమే కాదు, ఆమె తన్ను తానుగా కంట్రోల్ చేసి ప్రభు తన కార్యం నెరవేర్చు వరకు మౌనం పాటిస్తూ ప్రజల ముందు ఓవర్ యాక్షన్ చేయడానికి ఆమె ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. బహుశా ఇటువంటిది ఒకవేళ మీకు ఈ తరుణం దొరికింది అనుకుందాం, మన మధ్యలో, మన సమాజంలో ఉన్న ఒక కన్యకకు ఇటువంటి ఒక ధన్యత దొరికింది అనుకోండి, వెంటనే మీడియా వాళ్ళందరినీ పిలుస్తారు, అందరికీ ఈ వార్త తెలియపరుస్తారు. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారో, మహోన్నతుడైన దేవుని కుమారుడు నాలో గర్భం ధరించి ఉన్నది అని చెప్పి పెద్ద ప్రకటనలు చేసేది. కానీ ఈ స్త్రీ తనలో తాను తగ్గింపు కలిగి ప్రజల ముందు దేవుని దయాప్రాప్తురాలు అనేటువంటి ఆలోచన కలిగి ఆమె నడిచినట్లు మనం చూస్తున్నాం. దేవుడు ఆమెను ఒక మాదిరి గల స్త్రీగా గుర్తించారు. అనేక మంది తల్లులకు ఆమె ఒక మాదిరి గల తల్లి. వెంటనే ఆమె పాజిటివ్గా రెస్పాండ్ అయింది. దేవుని దూత తనతో మాట్లాడిన మాటకు ఆమె సంపూర్ణమైన సమర్పణ కలిగి ఉన్నది. దాని 37-38 వచనాలు మనం చదువుదాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదు అని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె వద్ద నుంచి వెళ్ళిపోయాను. మరియమ్మ చెప్పినట్టు మాట ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పి ఆమె సంపూర్ణమైన సమర్పణ కలిగి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఆ సంతోష వార్తను ఆమె స్వీకరించడానికి ఆశించారు. దాని కాన్సిక్వెన్సెస్, పరిణిత బలములు ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుడు నాలో చేయబోచున్న అద్భుత కార్యం కొరకై ఆమె ఎంతో ఆశతో కనిపెట్టినట్లు పరిశుద్ధ వాక్యములో మనం చూస్తున్నాం. ఆమె హృదయములో దేవుడు ఆనందకరమైన ఒక కీర్తనను దయచేశారు. మనము 1వ అధ్యాయం 49వ వచనం మనం చదువుతున్నప్పుడు, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును
అని చెప్పి ఆమె దేవుని సన్నిధిలో తన కృతజ్ఞత తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. జీవితంలో ప్రభు ఏదైనా ఒక కార్యం చేస్తున్నప్పుడు నేను అర్హుడని కాను, కానీ దేవుడు నా ఎడల తన దయ తన కృప చూపాడు, కాబట్టి నేను విధేయరాలుగా ఆయన కార్యమును నెరవేర్చడానికి నేను నన్ను సమర్పిస్తున్నాను అనేటువంటి ఒక భావన ఆమెలో ఉండేను. మనం 50వ వచనం చదివినట్లయితే, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపను. మరి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును, సింహాసనములో నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను. ఆకలిగొని వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను. అబ్రహామునకు అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఇక్కడ ఎలిజబెతు మరియా ఇద్దరు కలిసి 3 నెలలు వారు కలిసి జీవించారు. ఆ తర్వాత తిరిగి తన ఇంటికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఎంత సమర్పణ, ఎంత వినయం, ఎంత తగ్గింపు. ఇంకా 3వదిగా మనం ఆలోచించినట్లయితే మరియమ్మ చాలా నొప్పి బాధలు తన హృదయంలో భరించారు. ఆమె అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ధైర్యం కలిగినదిగా దేవుని కోసం నిలబడినట్లు మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం దాని 49వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆయన మీరేలా నన్ను వెతుకుచుండిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వెళ్ళి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు ప్రభువును తీసుకొని దేవాలయమునకు వెళ్ళిన యోసెఫు మరియమ్మలు 12 సంవత్సరాల బాలుని దేవాలయం దగ్గర వారు పోగొట్టుకొని వారు ప్రయాణమై వచ్చారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కుమారుడు మనతో లేడే అనే విషయం ఈ తల్లి గ్రహించి తిరిగి ప్రయాణమై ఆయన దగ్గరికి చేరే వరకు 3 రోజులైంది. ఆ వారు తిరిగి వచ్చినప్పుడు ఈ కుమారుడు అలనాటి సదూకీయులకు పరిసయ్యులకు వాక్యమును బోధిస్తూ వారి మధ్యలో కూర్చుంటుట చూచి తల్లి కంగారపడి, ఏ నాయనా నువ్వు నన్ను ఇలా నువ్వు వదిలిపెట్టావా అని అతని ప్రశ్నించినట్లు మనం చూస్తున్నాం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మును ఎందుకు ఇలాగ చేస్తుతివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమి అని ఆయనతో చెప్పగా, ఆయన మరలా, మీరు నన్ను ఎందుకు వెతుకుచుండిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరగరా? యోసేఫుకు ఆ మాట అర్థం కాలేదు, కానీ అర్థమైంది. ఏంటి? నా తండ్రి పని మీద ఉండాలి అని ఆయన చెప్పినప్పుడు యోసేఫ్కి తెలుసు, ఈయనకు నేను తండ్రి కాను, కేవలం పెంచడానికి మరియమ్మకు నేను సహాయపడుతున్నాను. మరియమ్మ ఈ మాటలన్నీ కూడా తన హృదయములో భద్రం చేసుకున్నది. ఆయన మాటలన్నీ కూడా ఆమెకు అర్థమైంది. చూడండి, హృదయములో బాధలు 3 రోజులుగా దిగులు పడుకుంటూ తిరిగి దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీరెరగరా? ఆయన దేవుని చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చారు అనే సత్యాన్ని ఆ తల్లి గ్రహించారు అని మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం లూకాసు వార్త దాని 28, 29 వచనాలు మనం చదువుచున్నప్పుడు, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని
ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తల క్రిందగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండ వేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాడు. యేసు ప్రభుని మాటలు అలనాటి కొంతమంది నాయకులకు ఏమాత్రం ఇష్టం కాలేదు. ఎందుకంటే ఆయన కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, ఆయన గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుంటి వారిని నడిపించాడు. వారు కలలో కూడా ఊహించని మహా అద్భుతములు యేసు చేస్తూ దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తూ ఆయన వెళ్ళిస్తూ ఉండే వారు భరించలేకపోయారు. వారు కోపక్రాంతులై యేసు ప్రభుని వారు తలక్రిందలుగా పడద్రోయాలని వారు ఆశించారు. పట్టణంలోని ఉన్నత స్థలములోనికి ఆయనను తీసుకొని వెళ్ళి చంపడానికి వారు ప్రయత్నించారు. కానీ ఇవన్నీ కూడా మరియమ్మ తల్లి మనసులో దుఃఖమును వేదనను కలుగజేసింది. ఈ కుమారుని ఏమైనా హాని కలుగునేమో అని కంగారపడ్డారు. ఈరోజు కూడా మన పిల్లలు కొందరు చేయుచున్న పనులు సమాజం వారిని ఏమంటారో అని దిగులు పడుచున్న తల్లులు ఉన్నారు. మరియమ్మ కూడా తన హృదయంలో యేసు ప్రభు ఆయన ఏమీ వంగర తింగర మార్గములో నడవలేదు, కానీ ఆయన చేస్తున్న పనులన్నీ కూడా ఆ లోక మనుషులకు అర్థం కానిది. ఆయన సముద్రమును అణిచివేస్తున్నాడు, గాలిని కంట్రోల్ చేస్తున్నాడు, కుష్ఠరోగికి స్వస్థతనిస్తున్నాడు. ఈరోజు కరోనా వ్యాధి అనే దానికి మెడిసిన్ లేదు అని అన్ని దేశపు వారు తల పట్టుకుంటున్నప్పుడు ఒకడు కరోనా కలిగిన వారందరినీ స్వస్థపరచుచున్నారు అనుకోండి, అందరూ ఆశ్చర్యపోతారు. దీనికి మెడిసినే లేదు, ఈయన కూడా ఏం మెడిసిన్ ఇవ్వడం లేదు, నీకు శుద్ధి కలిగిన గాక, నీవు స్వస్థత పొందును గాక అని చెప్తున్నప్పుడు అలా స్వస్థత పొందుచున్నారు అని అనుకోండి, అదొక ఆశ్చర్యకరమైన విషయం. అయితే యేసు ఖ్యాతి పెరుగుతుందని వారికి ఇష్టం కాలేదు. వారు యేసును అణిచివేయాలని, లేకుండా చేయాలని ఎన్నెన్నో ప్రయత్నములు చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ తల్లి హృదయంలో ఇవన్నీ దాచిపెట్టుకున్నారు. మనం పరిశుద్ధ వాక్యంలో మనం చదువుతున్నప్పుడు నజరేతు అనే పట్టణపు వారు ఆయనను ద్వేషించారు. ఆయన నజరేతు వాడే, కానీ నజరేతు వారు ఆయనను ప్రేమించలేదు, వారు ఆయనను ద్వేషించుచున్నారు. ఇవన్నీ చూచి ఆమె ఎంతో కంగారపడ్డది. మన పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాడు, మరియా ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి పొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాట విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణము బయటికి నెట్టుకొని పోయారు. యేసు ప్రభు అద్భుత కార్యములు చేస్తూ అనేక మందిని స్వస్థపరచుచూ వచ్చాడు. కనుక ప్రియులారా, మనం ఈ కాలంలో అనేక రకాలైన ఒత్తిడులు, సమస్యలు జీవితంలో ఎదురవుతున్నప్పుడు కూడా సంయమనం పాటించడం చాలా అవసరం. మరియమ్మ తల్లి మౌనం పాటించింది. ప్రతిదీ కూడా తన హృదయంలో ఆమె భద్రం చేసుకున్నది. యేసు ప్రభుని సిలువ వేస్తున్నటువంటి సమయంలో ఆ తల్లి సిలువకు దగ్గరగా ఉండి ఆమె హృదయం బద్దలై ఏడుస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. 19వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనం చదువుతున్నప్పుడు ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లేఫా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలిచుచూ ఉండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుచుండగా చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు. యోహాన్ను చూచి, ఇదిగో నీ తల్లి అని ఆయనకి చెప్పారు. యేసు సిలువ వేయబడడం మరియమ్మ ఎప్పుడు కూడా ఆశించలేదు. కొరడాలతో కొట్టబడడం ఆమె ఎప్పుడు ఊహించలేదు. అది నరహంతకులకు, దుర్మార్గులకు, నేరస్తులకు ఇచ్చేటువంటి శిక్ష. పావనుడైన పరిశుద్ధుడైన తన కుమారునికి ఈ శిక్ష ఏంటి? ఆయన దేవుని కుమారుడుగా లోకానికి వస్తాడని, ప్రజలను వారి పాపముల నుండి విడిపిస్తాడని
ఇవన్నీ చెప్పినది ఏమయ్యను? ఇప్పుడు ఇదిగో నా కుమారుడు సిలువలో వేలాడుచున్నాడు. ప్రాణం పోగొట్టుకున్నంతగా వారు అతని గాయపరచారు అని ఆమె హృదయం బద్దలై బాధపడుచున్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో దూత వచ్చి ఆమెతో చెప్పిన మాట ఇక్కడ నెరవేరుతుంది అనే ఆత్మీయ మర్మం ఆమెకి అర్థం కాలేదు. చాలాసార్లు దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడో అనేది తెలియదు గనక మనం దిగులు చెందుతాం, కంగారు పడతాం, కలవరపడతాం. కష్టమో, బాధలో, నిందలో, ఇబ్బందులో కుటుంబంపై వచ్చినప్పుడు తల్లులు ఎక్కువగా దిగులు పడుతూ ఉంటారు. పిల్లల భవిష్యత్తును గురించి తల్లులకు ఎంతో దిగులు ఉంటాయి. తండ్రులు దాని గురించి చాలా దూరదృష్ట్యా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దిగులు మొత్తం స్త్రీలలో, తల్లులలో ఉంటాయి. తండ్రి ప్లానింగ్ చేస్తాడు, దీర్ఘకాలపు ఆలోచనతో దానికి ప్రణాళిక వేస్తాడు. తల్లికి అంత షార్ట్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ అయి ఇప్పుడు ఈరోజు కుమారుడు ఏం తినలేదు, ఈరోజు వాడు చదువుతూ నిద్రపోయిండు, ఆయన భోజనం చేయలేదు. తల్లికి ఎంతో దిగులు. తండ్రి అంటాడు, ఒక రాత్రి తినకపోయినా ఏం పర్వాలేదు, వాడిని డిస్టర్బ్ చేయకు, నిద్రపోని. తల్లి ఒప్పుకోదు. అయ్యో ఏం తినలేదండి అంటారు. తల్లి హృదయం అలా ఉంటుంది. టెంపరరీ అయిన వాటి మీద ఎక్కువ దిగులు పడేది తల్లి. తండ్రి వాని భవిష్యత్తును గురించి ఆలోచించారు కనుక వాడు 2 రోజులు భోజనం చేయకపోయినా పర్లేదు, చదువుతున్నాడు కదా, చదువని, వాడు పాస్ అవుతాడు, వాడు మంచి ఉద్యోగం పొందుతాడు, వాడు నన్ను చక్కగా చూసుకుంటారు అని తండ్రి హ్యాపీగా ఉంటాడు. వాడు నిద్రపోయినా వాడు భోజనం చేయలేదని దిగులు పడడు. కానీ తల్లి అలా కాదు. అయ్యో పాపం, నేను వానికి సమయానికి భోజనం ఇవ్వలేదు అనే గిల్టీ ఫీలింగ్ ఆ తల్లిలో ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులందరి గురించి తల్లులకున్న పట్టుదల, తల్లులకున్న ఆ దిగులు మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ తల్లి కూడా, యేసు తల్లి మరియమ్మ దిగులు పడి ఉన్నది. సిలువలో మొత్తం రక్తం ప్రవహిస్తున్న శరీరం, మాంసపు ముక్కలు విరిగి వేలాడుచున్నటువంటి ఆ శరీరమును ఆ తల్లి చూడలేకపోయారు, తట్టుకోలేకపోయారు. అటువంటి సమయంలో ప్రభు అంటున్నారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహానుకు తన్ను అప్పగించినట్లు మనం చూస్తున్నాం. మన జీవితంలో మనము ఆర్ద్రత కలిగిన హృదయం గలవారై ఉండాలి, నిర్మలమైన మనస్సు గలవారై ఉండాలి. దుఃఖపడు వారిని చూచి మనం సంతోషించకూడదు. మరియమ్మ తల్లి ఏడుస్తున్నా లేక బాధపడుచున్న, నొప్పి భరించుచున్న తన కుమారుని చూచి ఆమె కన్నీళ్లు విడిచినది. దయాలత్వము, కనికరము మనలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఆమె ఆ భయంకరమైన సిచ్యువేషన్ చూచి ఆందోళన చెందుచున్నది, కలవరపడుచున్నది. కుటుంబ సభ్యుల కొరకు ఎక్కువగా దిగులు పడేవారు తల్లులే. ప్రార్థన చేసేది కూడా ఎక్కువ శాతం తల్లులు కన్నీటి ప్రార్థన చేస్తారు. తండ్రులు ప్రణాళికలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినా దిగులు పడేవారు, కన్నీళ్లు కార్చేవారు తల్లులు. మంచి మాదిరి గల తల్లి మరియమ్మ. మన కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నామా? కొంతమంది తల్లులు అర్ధరాత్రి వేళలో లేచి కూర్చొని పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు. మా తల్లిని, తండ్రిని నాకు అలాగనే జ్ఞాపకం ఉంది. రాత్రి నా నిద్ర వేళలో నా మంచం దగ్గరికి వచ్చి నా తల్లి కన్నీటి ప్రార్థన చేసేది. మా నాయన మా మంచం దగ్గరికి వచ్చి కన్నీటి ప్రార్థన చేసేది. మా తల్లిదండ్రుల ప్రార్థనే ఈరోజు దేవుని సేవకునిగా మీ ముందు నేను నిలబడడానికి కారణం. కనుక నేను మీకు తెలియపరుస్తున్నాను, మనం పిల్లల కొరకు మనం కన్నీటి ప్రార్థన చేయాలి. వారి భవిష్యత్తు కొరకు మనం ఆశపడాలి. వారిని చక్కగా నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. బోధన మాత్రం సరిపోదు, హెచ్చరికలు కూడా మన పిల్లలకు అవసరం. పిల్లలు దారి తప్పుతున్నారు అని కనిపిస్తే వారిని సరైన మార్గంలో నడిపించడానికి తల్లి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. తల్లికి తెలుసు పిల్లల మూమెంట్స్, ఎందుకంటే వారి ప్రతి చలనం కూడా తల్లి అర్థం చేసుకోగలరు. వారి కొరకు ప్రార్థించడానికి, వారిని హెచ్చరించడానికి, వారి క్షేమం కొరకు నిలబడడానికి ఒక తల్లి ఎంతో అవసరం సమాజంలో. తల్లులు లేకపోతే మన సమాజం దయలేనిదిగా మారిపోయేది. తల్లులకున్న దయ, దాక్షిణ్యం, తల్లులకున్న ఆర్ద్రత, తల్లులకున్న కరుణ, కటాక్షములు అది సమాజంలో ఎల్లవేళలో గుర్తింపదగినటువంటిది. గనుక దేవుని మహాకృప, దేవుని మహా దీవెనలు మన జీవితంలో అనుగ్రహించే కొలది
మాదిరిగల జీవితాన్ని కొనసాగించడానికి మనల్ని మనం సమర్పిద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ తల్లి దుఃఖక్రాంతులై ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు ఆమెను ధైర్యపరచుచున్నట్లు, ఓదార్చుచున్నట్లు మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో యేసుని తల్లి అయిన మరియ ఆయన పరలోకమునకు ఆరోహణమైపోయినప్పుడు ఆ శిష్యులతో పాటు అక్కడ ఉంటిది. 14వ వచనం మనం చూస్తున్నాము, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడదెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రభు పరలోకమునకు ఆరోహణమైపోయిన తరువాత వీరందరూ మార్కు మేడగదిలో ప్రార్థన కొరకు కూడి వచ్చారు అని మనం చూస్తున్నాం. 1వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు వారితో మాట్లాడెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారు కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలియా పురుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. వారు పరలోకమునకు ప్రభు ఆరోహణమైపోయిన దృశ్యం చూచిన వారిలో యేసుని తల్లి అయిన మరియమ్మ కూడా ఉండెను. 12వ వచనం, అప్పుడు వారు ఒలివల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. వారి పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమోయి మరియు మత్తయి, అల్ఫాయి కుమారుడగు యాకోబు, సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడదెగక ప్రార్థన చేయుచుండిరి. వారందరూ కూడా మేడగదిలో చేరి ఎడదెగక ప్రార్థన చేసిన దానిలో తల్లి అయిన మరియమ్మ కూడా ఉండే. ఇప్పుడు యేసు ప్రభు ఆరోహణమైపోయిన వెంటనే ఈ శిష్యులందరూ మరియమ్మను పూజించాలి. అమ్మా తల్లి మమ్మను నడిపించండి అని చెప్పాలి. కానీ ఈ తల్లి కూడా ఆ శిష్యులతో పాటు వెళ్ళి మేడగదిలో కూర్చుని రాబోచున్న పరిశుద్ధాత్మ శక్తి కోసం కనిపెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ప్రభు వారితో చెప్పారు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటిలో భూదిగంతముల వరకును నాకు సాక్షులగుదరని వారితో చెప్పాను. ఈ మాట విని పరిశుద్ధాత్మ శక్తి పొందడానికి వెళ్ళి కూర్చున్నటువంటి శిష్యు బృందములో ఆ 120 మందిలో యేసుని తల్లియు ఆయన సహోదరులను ఉండెను అని వాక్యం స్పష్టంగా చెప్పుచున్నారు. మరియమ్మ కూడా పెంతెకోస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్మ పొందిన వారిలో ఒకరు. అందరితో సమానముగా ఉండి ఆరాధన చేసినటువంటి చక్కని స్వభావం కలిగిన తల్లి ఆమె. యేసు లేని సందర్భంలో ఆయన నాతో ఇలా చెప్పారు, ఆయన నాకు ఇలా చెయ్యమన్నారు అని చెప్పి వారి ముందు ఎటువంటి ఓవర్ యాక్షన్ ఆమె చేయలేదు. ఆమె అందరికీ సమానముగా దేవుని కృప పొందడానికి ఎదురు చూచారు. మనమైతే ఇదిగో ఆయన రాసిన లెటర్, నేనే ఇక మీ అందరిని నడిపించమని చెప్పారు అని చెప్పి వారందరినీ భ్రమపరిచేవారు. కానీ ఆమె అటువంటిది ఏమీ చేయలేదు. అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొని అన్య భాషలలో పాడి దేవుని ఆరాధించినది 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నింపెను. మరియు అగ్ని జ్వాల వంటి
నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ 120 మందిలో యేసుని తల్లి అయిన మరియమ్మ కూడా ఉండే. అక్కడ మనం కిందికి చూచినట్లయితే ఆ దినమందు అపోస్తలుడైన పేతురు లేచి నిలబడి ఒక ప్రసంగాన్ని చేసిన అనంతరం ఇంచుమించు 3,000 మంది బాప్టిజం పొంది సంఘములో చేర్చబడిరి అని మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. కనుక ప్రియులారా, దేవుని కార్యం నెరవేర్చే విషయంలో మరియమ్మ ఎంతో ఆసక్తి కలిగినదిగా ఉండెను అని మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. మనం దేవుని వాక్యాన్ని ఇంకా పరిశీలిస్తుండగా లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనంలో ఇలా మనం చూస్తున్నాం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్య తరముల వారు నన్ను ధన్యురాలు అని అందురు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఈ విధంగా ఆమె దేవుని మహిమను గురించి వర్ణించారని మాత్రమే కాదు, నేను ప్రభువుని దాసురాలు అని ఆమె చెప్పారు. ఆమె ఎప్పుడు కూడా యజమానురాలు అని అనుకోలేదు, ఒక పదవి కలిగిన వ్యక్తి అని అనుకోలేదు, తనకేదో ఒక దైవికమైన భావం తనలో ఉందని అనుకోలేదు. ఆమె దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి వినయముతోనూ తగ్గింపుతోనూ దేవుని మహిమపరిచారు. నన్ను ఆరాధించమని ఆమె ఏనాడు మనుషులకు చెప్పలేదు. వాక్యములో ఎక్కడ కూడా దానికి ఆధారం లేదు. ఈరోజు మన మిత్రులు కొందరు మరియమ్మను పూజిస్తున్నారు. అది ఆమె కూడా ఆశించినటువంటిది. అయ్యో, పూజార్హుడు యేసయ్య ఒక్కడేనండి, దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒకడే, మన ప్రభు అయిన యేసు అని అపోస్తలుడైన పౌలు పత్రికల్లో రాశారు. ప్రియులారా, యేసు ప్రభుని మన మధ్యవర్తిగా ఆరాధించాలి. ఈరోజు తండ్రి కుడిపార్శ్వమందు ఆయన కూర్చొని మీకోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నారు. ఆ తల్లి ఎప్పుడు కూడా ఆ కుమారునికి చెందవలసిన మహిమను కొట్టేయలేదు, ఆరాధనను సొంతం చేసుకోవడానికి ఆశించడం లేదు. అదన్ని శత్రువు మన ప్రజలను మోసగించినటువంటి కార్యాలు. మీరు దయచేసి వాక్యంలోనికి రండి, సత్యంలోనికి రండి. ఆరాధనామూర్తి, ఆరాధనకి యోగ్యుడు యేసు ఒక్కడే. ఆయనను ఆరాధించాలి. మరియమ్మను సవినయముతో గౌరవించడం మర్చిపోకండి. మన ప్రభువుకు లోకములోనికి రావడానికి ఒక కారకురాలైన ధన్యురాలు, దయాప్రాప్తురాలు మరియమ్మ. ఏనాడు కూడా ఆమె ఆరాధన ఆశించలేదు, కోరలేదు, ఆరాధన పొందాలని ఆమె ప్రయత్నించలేదు. ఒక ఉత్తమ గుణము కలిగిన స్త్రీగా ఆమె ఉండెను. అధికారమునకు లోబడుటలో ఆమె నంబర్ 1. ఈరోజు మన కుటుంబాలలో కొంతమంది తల్లులు అధికారం అంతా వారు తీసేసుకున్నారు. పిల్లలు వారి అరచేతిలో ఉన్నారు, భర్తను తన గుప్పెట్లో పెట్టుకున్నారు, అధికారం అంతా వారే చలాయిస్తున్నారు. ఇది మరియమ్మ నేర్పించినటువంటి ఉత్తమమైన భావం కాదు. మీ భర్త నీ శిరస్సు అనే విషయాన్ని మర్చిపోకండి. ఆయనకు మీకంటే చదువు తక్కువైనా, సాలరీ తక్కువైనా, ఆయనను నీ భర్తగా, నీ శిరస్సుగా దేవుడు నియమించాడు. గనక నీ భర్త అనుమతితో, ఆయన సహకారముతో, ఆయన అభిప్రాయముతో నిర్ణయములు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ భర్తకు చిన్న చూపు చూస్తున్నటువంటి స్త్రీలు ఎవ్వరు కూడా దేవుని చేత కొనియాడబడరు. కనుక మీ జీవితంలో అటువంటిది ఏమైనా ఉన్నట్లయితే ఈరోజు మీకు మారు మనసు కలగాలి. మీ హస్బెండ్ మీ శిరస్సు అయి ఉన్నాడు, ఆయనకు గౌరవం ఇవ్వండి, ఆయనను సంతోషపెట్టండి, ఆయనకు లోబడండి. ఆయనను మీరు గౌరవించినట్లయితే మీ పిల్లలు ఆయనకు గౌరవం ఇస్తారు. మీరు గౌరవం ఇవ్వకపోతే మీ పిల్లలు కూడా ఆయనకు గౌరవం ఇవ్వరు. సాకులు చెప్పి పిల్లలను వశపరిచేటువంటి స్త్రీలు ఉన్నారు.
ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఈ పిల్లల్ని హ్యాండిల్ చేయడానికి ఆమె శక్తి సరిపోదు. అప్పుడు భర్త ఏమీ చేయలేని నిస్సహాయుడిగా ఉంటాడు. ఎందుకంటే తన గురించి తల్లి చెప్పిన మాటలన్నీ పిల్లలలో వేరొక భావాన్ని కలుగజేశారు గనక తండ్రి మాటకు విలువ ఇవ్వని పిల్లలు చాలా కుటుంబాల్లో ఉన్నారు. అమ్మా, నీ ఇంటిలో నీ పిల్లలకు అలా నేర్పించకండి. నీ భర్తకు నువ్వు గౌరవం ఇస్తే నీ పిల్లలు వారి తండ్రికి గౌరవం ఇస్తారు. మీ కుటుంబం చక్కగా ముందుకు వెళ్ళడానికి అదొక ఉత్తమమైన కార్యం. మరియమ్మ ఎప్పుడు కూడా అధికారమును ధిక్కరించలేదు, ఓవర్ యాక్షన్ చేయలేదు, డామినేట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు, విధేయత కలిగి ఉండెను. ఆమె ఎల్లవేళలో ప్రార్థన సమర్పణ కలిగిన స్త్రీగా ఉండెను. శిష్యులందరితో సమానముగా ఉండి ఆమె దేవునికి మొరపెట్టు విషయంలో ఆసక్తి కలిగి ఉన్నట్లు పరిశుద్ధ వాక్యములో మనం చూస్తున్నాం. తల్లులందరూ కూడా ఈ ఉత్తమమైన స్వభావాన్ని అవలంబించి దాన్ని మాదిరిగా తీసుకొని ఒక ఉత్తమమైన కుటుంబాన్ని నిర్మించుటలో మీ రోల్ అద్భుతంగా మీరు నెరవేర్చాల్సినటువంటి అవసరత ఉంది. మీరు చాలా ప్రియమైనటువంటి వారు. పిల్లలను ఆదరించే విషయంలో, చక్కగా చూసుకునే విషయంలో మీకున్న కమిట్మెంట్ చాలా గొప్పది. ప్రేమించే విషయంలో మీకున్న ఆ మనస్తత్వం చాలా శ్రేష్టమైనటువంటిది. అదేవిధంగా ఆత్మీయ విషయంలో కూడా విధేయత చూపించవలసిన స్థానంలో విధేయత చూపించాలి. అధికారమునకు లోబడవలసిన స్థానంలో లోబడాలి. మీలో ఉన్న ఆ ఉత్తమమైన గుణములను సమాజము గుర్తించునుగాక. అనేక మంది ఈరోజు మీ జీవితంలో ఉన్న మంచితనాన్ని చూచి మిమ్మల్ని కొని పొగుడును గాక. ప్రియులారా, ఒక చక్కని జీవితాన్ని కొనసాగించడానికి మన జీవితంలో సమర్పిద్దాం. యేసుక్రీస్తుని చిత్తం నెరవేర్చే విషయంలో శుద్ధమైన మనసాక్షి, నిర్మలమైన హృదయం, ప్రార్థనా జీవితం, సమర్పణతో కూడిన, విధేయతతో కూడిన, కమిట్మెంట్తో కూడిన ఒక జీవితం దేవుని సన్నిధిలో సమర్పించడానికి మనల్ని మనం సమర్పిద్దాం. ఈరోజు అద్భుతమైన పునరుత్థాన దినం, ఆదివారం. ఈరోజు మనం అందరం కలిసి దేవుని ఆరాధిస్తున్నాం. యేసుప్రభుని ఆరాధించే విషయంలో ఏ లోపం ఉండకూడదు. స్త్రీలతో మాత్రమే మాట్లాడాను అని అనుకోకండి. ఈ అంశం మన అందరికీ అవసరమే. విధేయతగా దేవుని సన్నిధిలో ఉండడం, వినయముతో దేవుని సన్నిధిలో ఉండడం, ప్రార్థనా జీవితం తరచుగా కొనసాగించడం. ఈ జీవితంలో మన సొంత సామర్థ్యం చేత ఏమీ మనం చేయడం లేదండి. దేవుని మహాకృపను బట్టి మనల్ని బ్రతికిస్తున్నాడు. ఈ వైరస్ ఘోరమైన ప్రమాదములు దేశంలో కలుగజేశారు. అనేక మంది గొప్ప గొప్పవారు అకస్మాత్తుగా మరణానికి గురి అయ్యారు. నీవు నేను బ్రతికి ఉన్నాను అంటే అది కేవలం దేవుని కృపే, మన జాగ్రత్త మాత్రం కాదు. దేవుని కృప ద్వారానే మనం బ్రతికి ఉన్నాం. యేసయ్య కృప కొరకు మనం వేడుకుందాం. ఆయన సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం. ఈ నూతన ఆరాధన దినమందు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయనకిష్టులుగా జీవించడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. ఇంటిలో గ్రూపిజం అసలే ఉండకూడదు. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. తల్లి తండ్రికి ఇచ్చుచున్న గౌరవం పిల్లలందరూ చూస్తూ ఉండగా ఆ ఇల్లు చక్కగా కట్టబడును. మీ కుటుంబం ఒక ఉత్తమ కుటుంబముగా ఉండడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించిన కాక. ఇందులో ఏదైనా మార్పులు మనం చేయవలసినటువంటి వారమైతే ఏమాత్రం విసగక ఆ కార్యం ఖచ్చితంగా చేయాలి. నా ఇల్లు దేవుడు ఇష్టపడుచున్న ఇల్లుగా ఉండాలి. నా కుటుంబం దేవుడు హర్షించుచున్న కుటుంబముగా ఉండాలి. దేవుడు మా ఎడల సంతోషించినట్లు మా జీవితం దేవునికి ప్రీతికరమైనదిగా మేము సమర్పిస్తున్నాము అనేటువంటి ఒక నిర్ణయంతో ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తాం. ఈ దినమందు విన్న వాక్యం మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండును గాక. మరియమ్మ దేవుని వాక్యమునకు విధేయత కలిగినది, దేవుని ఆలోచనలకు తన్ను తానుగా సమర్పించుకున్నది. ప్రతి కష్ట పరిస్థితుల్లో కూడా ఆమె పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండే అన్నీ కూడా ప్రార్థనతో హృదయంలో ఆమె సంగ్రహించింది. దేవుని చిత్తం మాత్రం నెరవేరాలని కనిపెట్టారు. ప్రభు మరణించి పునరుత్థానుడై తిరిగి లేచిన అనంతరం పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళిపోవుట చూచినా కానీ ఆమె ఏమాత్రం డామినేషన్ తన అపోస్తులపై చేయలేదు. వారితో పాటు వెళ్ళి కూర్చొని అందరిలాగా ప్రార్థించినటువంటి గుంపులో ఆమె కనబడినది. ఆ కుటుంబానికి దేవుడు తన కృపను అనుగ్రహించారు. ఈ దినమందు నీ జీవితంలో కూడా దేవుడు తన కృప అనుగ్రహించాలని, మీరు కూడా ఆశీర్వదింపబడాలని, దేవుని చిత్తం మీ జీవితంలో నెరవేరడానికి మిమ్మల్ని మీరు సమర్పించాలని ప్రభు కోరుచున్నారు.
వినయం కలిగిన, విధేయత కలిగిన ఒక అద్భుతమైన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పిద్దాం. నా బ్రతుకు కేవలం ఆయన కృప వలనే, ఆయన అనుమతితో నేను నడుస్తున్నాను, నాదంటూ ఏమీ లేదు, కేవలం ఆయన కృప, ఆయన ఆదేశాన్ని నేను అమలు చేస్తున్నాను అని చెప్పుకుంటూ విధేయతతో, సమర్పణతో ప్రభువును వెంబడిద్దాం. ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చడానికి సమర్పిద్దాం. ఈ మాటల చేత దేవుడు మన అందరినీ ఆశీర్వదించిన గాక. తల్లు వంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు. ఈరోజు తండ్రి, ప్రపంచమంతా కూడా మదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నప్పుడు మేము కూడా మా తల్లులను మేము జ్ఞాపకం చేస్తున్నాం. 9 నెలలు నొప్పి భరించి, శ్రమలు సహించి, పిల్లలను కని, వారు పెరిగి పెద్దవారయ్యేంత వరకు ఒక తల్లి ఎంత త్యాగం చేస్తుంది. ఆ పిల్లల అభివృద్ధి కొరకు, ఆ కుటుంబ భద్రత కొరకు ఆ తల్లికి ఎంత పట్టుదల ఉంది. మా స్త్రీలందరూ కూడా ఆ విధంగా ఉండాలని మేము కోరుచున్నాం. ప్రతి ఒక్కరు వారి యొక్క కర్తవ్యము, ఇది దేవుడిచ్చినటువంటి ఒక కర్తవ్యం. దిస్ ఈజ్ మై రైట్, ఐ వాంట్ రెస్ట్ అని చెప్పి ఆరగంట్ నేచర్గా ఇంటిలో జగడములు పుట్టించుచున్న స్త్రీలందరూ కూడా ఈరోజు మరియమ్మలో ఉన్న మంచి భావాన్ని గ్రహించి తమ జీవితాన్ని సమర్పించుదురుగాక. తండ్రి, కుటుంబంలో స్త్రీల పాత్ర అద్భుతమైనటువంటిది, కానీ వారు దాన్ని త్యాగపూర్వకంగా వాటిని కొనసాగించడానికి తగిన మనస్సు, విధేయత, నమ్రత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మీ నామ మహిమ కొరకు మమ్మల్ని వాడుకొనమని, కృపలతో నింపమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మీ సన్నిధి సమాధానం మాకందరికీ దయచేయమని, కృపలతో నింపి నీకు ప్రియమైన బిడ్డలుగా మేము ఉండినట్లు కృప చూపమని, ఆదరణతో మమ్మల్ని నడిపించమని, ప్రభువా నీ సన్నిధిలో మరలా మేము కూడి వచ్చే పర్యంతం ప్రతి ఒక్కరిని కాపాడమని, కరోనా ఈ వైరస్ నుంచి ప్రతి ప్రాంతమును విడిపించమని ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్రాన్ని మీరు స్వస్థపరచుచున్నందుకు స్తోత్రం. అనేక రెడ్ జోన్స్ ఆరెంజ్ జోన్గా మార్చినందుకు స్తోత్రం. అనేక ఆరెంజ్ జోన్స్ గ్రీన్ జోన్స్గా మార్చినందుకు స్తోత్రం. మా దేశానికి స్వస్థతను దయచేయండి. మా ప్రపంచాన్ని కరుణించు ప్రభువా. ఈ మహమ్మారి నుంచి అందరిని విడిపించమని, కృప చూపమని, ఆదరించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మన కోయరు వారు పాడిన ఒక కీర్తన మీరు వినుచూ ఉన్నటువంటి సమయంలో ఆన్లైన్లో మీ అర్పణలు అర్పించడానికి ఉన్నటువంటి సమయం, మీకు దేవుడు అనుగ్రహించినటువంటి వనరుల నుంచి ప్రభువుకి ఇవ్వవలసిన ఆయన సొమ్మును ఆయనకు అందించవచ్చు. ఒకవేళ ఆన్లైన్ ఫెసిలిటీ మీకు లేకపోతే ఒక కవర్లో మీ అర్పణలు భద్రంగా పెట్టి, మీ పేరు, మీ డేట్ రాసి భద్రపెట్టుకోండి. ఏ రోజు మందిరానికి మీరు రాగలుగుతారో ఆ రోజు దేవుని మందిరానికి తీసుకురండి. ఈ మందిరం అనేక మంది నిస్సహాయులకు సహాయం చేస్తున్నారు, అనేక మంది దైవ సేవకులను పోషిస్తున్నారు. కనుక మీరు చాలా సీరియస్గా దేవుని కార్యాన్ని, శక్తి కలిగిన వారు, సామర్థ్యం కలిగిన వారందరూ గౌరవంగా మీ వంతు సహాయ ధనమును మీరు అందించవలసిందిగా మనం చూస్తున్నాను. దేవుడు అందరిని దీవించిన గాక. ఈ సమయంలో కోయరు వారు పాడుతారు. ఆ తర్వాత మనము ప్రార్థన ఆశీర్వాదముతో మనం సెలవు తీసుకుందాం. ఎదురు చూద్దాం. ప్రభు మనల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. కాలం సమయం నావేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? కాలం సమయం నావేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? దేవుని ముందు నిలిచే రోజుంది, నీ దేవునికి బదులిచ్చే రోజుంది, నీ లెక్క చెప్పే రోజుంది, నీ దక్కిన మాకం వేసే రోజుంది. ఆగవేమయ్యా, ఈ మాట వినమయ్యా, నీ గుండె తలుపులు తెరిచి యేసుని పిలువయ్యా.
అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? కాలం సమయం నావేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? జరుగుచున్న రోజులు కావు నీవి కావు, దానంగా దేవుని నీవు ఇచ్చనిటివి. జరుగుచున్న రోజులు కావు నీవి కావు, దానంగా దేవుని నీరు ఇచ్చనిటివి. వడివడిగా రోజులు పరిగెడుచున్నాయి, తరుణాలు చేజారిపోతున్నాయి. వడివడిగా రోజులు పరిగెడుచున్నాయి, తరుణాలు చేజారిపోతున్నాయి. ఆగవేమయ్యా, ఈ మాట వినవయ్యా, నీ గుండె తలుపులు తెరిచి యేసుని పిలుచుకోవయ్యా. ఆగవేమయ్యా, ఈ మాట వినవయ్యా, నీ గుండె తలుపులు తెరిచి యేసుని పిలుచుకోవయ్యా. కాలం సమయం నావేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? కాలం సమయం నావేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? చూసావా భూకంపాలు, వరదలు, విపరీతాలు, పరిశుద్ధ గ్రంథములో ఇవి కడవరికవ సూచనలు. చూసావా భూకంపాలు, వరదలు, విపరీతాలు, పరిశుద్ధ గ్రంథములో ఇవి కడవరికవ సూచనలు. నిన్నటి వరకు కొరతే లేదని అన్నారు, ఒక్క గడియలో ఎందరెందరో వికారులయ్యారు. నిన్నటి వరకు కొరతే లేదని అన్నారు, ఒక్క గడియలో ఎందరెందరో వికారులయ్యారు. ఆగవేమయ్యా, ఈ మాట వినవయ్యా, నీ గుండె తలుపులు తెరిచి యేసుని పిలుచుకోవయ్యా. ఆగవేమయ్యా, ఈ మాట వినవయ్యా, నీ గుండె తలుపులు తెరిచి యేసుని పిలుచుకోవయ్యా. కాలం సమయం నావేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? కాలం సమయం నావేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? నీ అన్న చిన్నాలు క్షణభంగురాలు, నీకున్న మేడమెత్తలు కావు శాశ్వతాలు. నీ అన్న చిన్నాలు క్షణభంగురాలు, నీకున్న మేడమెత్తలు కావు శాశ్వతాలు. నిత్యానంద లోకం వైపు చూడాలి, క్రీస్తు తోడ మనమందరము కాపురముండాలి. నిత్యానంద లోకము వైపు చూడాలి, క్రీస్తు తోడ మనమందరము కాపురముండాలి. ఆగవేమయ్యా, ఈ మాట వినవయ్యా, నీ గుండె తలుపులు తెరిచి యేసుని పిలుచుకోవయ్యా. ఆగవేమయ్యా,
ఈ సమయంలో మనం బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దామండి. వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు 10వ తారీఖు సహోదరులు తాటి బాలరాజు గారు ఈరోజు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. పొడిశెట్టి రవీంద్ర గారు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మున్నంగి జాయ్ జోనథన్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. పొన్నాల ప్రణవి తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా 11వ తారీఖు దారావత్ లీల గారు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 12వ తారీఖు జెట్టి హేమలత తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 13వ తారీఖు కటారి హేమలత తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 14వ తారీఖు లాదల్ల వినీల్ మరియు గుడేటి ప్రణయ్ వారి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 15వ తారీఖు మాతంగి ప్రవీణ్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 15వ తారీఖు ఇల్లందుల అభినవ్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ వారంలో వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారు 10వ తారీఖు అనగా ఈరోజు సాదీరామ్ ప్రవీణ్ కుమార్ అండ్ మోనిక వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. 11వ తారీఖు బోడా సుమలత మరియు యోనా వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. 11వ తారీఖు దారావత్ మంగిలాల్ అండ్ లీలా వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. 12వ తారీఖు ధర్మ రాజ్ మరియు ఎలిజబెత్ వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. 12వ తారీఖు పొలిమేర అచ్యుత్ కుమార్ పాల్ అండ్ కవిత వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. మరి 12వ తారీఖు బాలవారి శాంసన్ అండ్ ఎస్తర్ వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. 15వ తారీఖు జన్ను శంకర్ గారు మరియు సరిత వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. మరి 16వ తారీఖు మడుగల శంకర్ మరియు మాధుర్యం వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. మనం వీరి కోసం ప్రార్థన చేద్దామండి. అర్పించిన అర్పణల కొరకు మరియు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థించిన వెంటనే బర్త్డేస్ జరుపుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఆన్లైన్ అర్పణలు అర్పించుచున్నవారు, అర్పింపబోచున్న వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలు మీ సన్నిధానంలో నీ వాక్యం విని వారి అర్పణలు అర్పించినారు. తగిన దీవెనలు, ఆశీర్వాదములు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరికొంతమంది ఇంకా అర్పించడానికి సిద్ధపడుచున్నారు, వారిని కూడా ఆశీర్వదించండి. ఈ సమయంలో తండ్రి సాదీరామ్ ప్రవీణ్ కుమార్ మోనిక దంపతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ వారి సెలబ్రేట్ చేస్తున్నారు. మరియు బోడా సుమలత మరియు యోనా వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ ఈ వారంలో సెలబ్రేట్ చేస్తున్నారు. సహాయం చేయండి. అదేవిధంగా దారావత్ లీలా అండ్ మంగిలాల్ వారు కూడా 11వ తారీఖు వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తుండగా సహాయం చేయండి. ధర్మ రాజ్ మరియు ఎలిజబెత్ వారు ఈ వారంలో వారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. పొలిమేర అచ్యుత్ కుమార్ పాల్ మరియు కవిత వారు కూడా ఈ వారంలో వారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. బాలవారి శాంసన్ గారు మరియు ఎస్తర్ గారు వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తుండగా వారికి మీ సహాయం అనుగ్రహించండి. కృష్ణ భాస్కర్ గారు, శ్రీమతి అరుణ గారు చక్కని జీవితాన్ని కొనసాగించి ప్రభునాథు విశ్రమిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను ఆదరించమని ప్రార్థిస్తున్నాం. జన్ను శంకర్ గారి కొరకు మరియు సరిత కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా ఈ వారంలో వారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. తండ్రి మడుగుల శంకర్ మరియు మాధుర్యం వారు కూడా వారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తుండగా నీ కృపాన్ని గ్రహించమని ప్రార్థిస్తున్నాం. స్పెషలీ ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నటువంటి తాటి బాలరాజు గారు, పొడిశెట్టి రవీంద్ర కొరకు ప్రార్థన చేస్తున్నాం. మున్నంగి జాయ్ జోనథన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరియు పొన్నాల ప్రణవి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ముగ్గురు ఈరోజు వారి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. వారికి మీ సహాయము, దీవెనలు దయచేయండి. దారావత్ లీల 11వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. జట్టి హేమలత గారు 12వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 13వ తారీఖు కటారి హేమలత గారు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. లాదల్ల వినీల్ కొరకు, గుడేటి ప్రణయ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. 14th వారి యొక్క బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మరియు అదేవిధంగా మాతంగి ప్రవీణ్ కొరకు
ఎల్లందుల అభినవ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. 15వ తారీఖు వారి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. సహాయం చేయండి. ఈ సంఘాన్ని నీ కృపలో భద్రపరచమని, యూట్యూబ్ ద్వారా నీ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మీ బిడ్డలకు అందరికీ జయము, క్షేమము, దీవెనలు, ఆశీర్వాదములు సమృద్ధిగా కలిగించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, ప్రతి ఒక్కరికి నీ సమాధానం సమృద్ధిగా దయచేయమని, అర్పించిన అర్పణలకు తగినట్లు 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ప్రతిఫలమిచ్చి వారందరినీ ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోను ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువుచు పర్యంతం సదాకాలము తోడై ఉందును గాక. ఆమేన్.